సుజిత టీవీ తెలుగు ఛానల్కి స్వాగతం. స్టార్ మాలో ప్రసారమవుతున్నటువంటి గుప్పెడంత మనసు ఫేమస్ సీరియల్ మే నెల 25వ తేదీ యొక్క ఫుల్ ఎపిసోడ్ ఈరోజు చూద్దాం. ఇంతకు ముందు గుప్పెడంత మనసు సీరియల్ అని అనుకోగానే వసు రిషి కోసం, అలాగే మహేంద్ర జగతి వీళ్ళిద్దరూ యాక్షన్ కానివ్వండి, వీళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమ అనుబంధం కానివ్వండి, కళ్ళకు కట్టినట్టు చాలా చక్కగా చూపించేవాళ్ళు. అలాగే అందరూ కూడా కనెక్ట్ అయిపోయారనమాట. కేవలం ఈ నలుగురి వల్ల, ఈ క్యారెక్టర్స్ వల్లనే ఈ సీరియల్కి మంచి పేరు వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ ఈ రోజుల్లో రిషిని ఆ సీరియల్లో లేకుండా చూపించడం అనేది చాలా అసలు నచ్చడం లేదు. కాకపోతే అలవాటు పడిపోయారు కాబట్టి ఈ సీరియల్కి అందరూ తప్పకుండా చూస్తున్నారు. నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్నట్టుగా చూస్తూ ఉన్నారు. కాకపోతే ఈ రిషి మీద పెంచుకున్నంత అభిమానం మనో మీద పెంచుకోలేకపోతూ ఉన్నారు ప్రేక్షకులు. అయినప్పటికీ గుప్పెడంత మనసు సీరియల్ అంటే అందరికీ చాలా చాలా ఇష్టం కాబట్టి కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అనే ఉత్కంఠ అందరికీ ఉంది. అలాగే ఈరోజు ఫుల్ ఎపిసోడ్ చూద్దాం. శైలేంద్ర జరిగిందంతా నిజాన్ని అమ్మ దేవయానికి చెప్పేస్తే వెంటనే దేవయాని 4 దెబ్బలు కొట్టి శైలేంద్రని ఇలా ఎందుకు చేసావరా, అందుకే నాకు ఏదైనా చెప్పి చేయమని అంటూ ఉంటాను అని గట్టిగా 2 దెబ్బలు కొట్టేసరికి శైలేంద్ర అర్థం చెప్పేస్తాడు అనమాట దేవయానికి. ఇంకా దేవయాని కూర్చుని తదేకంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో కామెడీ కోడలు ధరణి రానే వస్తుంది. అత్తయ్య అనగానే నాకు కాఫీ వద్దు వెళ్ళవే అని అంటుంది. కాఫీ కాదత్తయ్యా, మీకు ఒక విషయం చెప్పాలి అత్తయ్య అని అంటుంది. ఏంటి ధరణి, విసిగించుకు, ఏంటి చెప్పు అంటుంది. కాదత్తయ్య, మీరు ఎందుకు ఇలా ఉంటున్నారు, ఎందుకు అది ఇది అని మాటలు కలుపుతూ ఉంటుందన్నమాట. వీళ్ళకి ఎప్పుడు కోపం వచ్చినా ధరణి చమత్కారంగా మాటలు మాట్లాడుతూ కొంచెం వాళ్ళకి ఇరిటేషన్ తెప్పిస్తూ ఉంటుంది. అందులో భాగంగానే ఈరోజు కూడా అత్త దేవయానికి ఇరిటేషన్ తెప్పించే పని ఏదో చేస్తూ ఉంటుంది ధరణి. అలాగే మాట పెరిగి అత్తయ్య నేను చాలా తెలివైందన్నా కాదా అని అంటే, నువ్వు నీ మొహం నీకేం తెలివి, నీకు అంటలు దొంగకోవడం తప్ప ఇంకేమీ తెలియదు అని అంటుంది అత్త. అయితే నేను చాలా తెలివైందాన్ని అత్తయ్య, మీరు అలా అనకండి అంటే, ఎలా అని అంటుంది. ఎలాగో అంటే, నేను ఒక పొడుపు కథ పొడుస్తాను, మీరు కనుక దాన్ని విప్పితే చాలు, నేను చాలా తెలివైన దాన్ని, మీరు అసలు విప్పలేరు అత్తయ్య అంటుంది. అయితే ధరణి అనుకున్నట్టుగానే దేవయానికి పొడుపు కథ వేస్తుంది. ఏంటి అంటే, అంగట్లో అమ్మేది కాదు, తక్కెట్లో తూచేది కాదు, అది లేకపోతే మనిషి లేడు అంట. ఆ పొడుపు కథ మీకు గనక తెలిస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను అనుకుంటూ ఉన్నాను ఇది అయితే మెదడేమో అనుకుంటున్నా, మెదడు లేని అమ్మ కొడుకులు అని వీళ్ళిద్దరిని ఎగతాళి చేస్తుందేమో ధరణి అన్న ఫీలింగ్ నాకు అనిపిస్తూ ఉంది. రేపటి ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సింది. ఈ పొడుపు కథ అయితే నాకైతే తెలియదు, మీకు కనుక తెలిస్తే డెఫినెట్గా కామెంట్ చేయండి. ఇకపోతే అమ్మ చెప్తుంది కదా దేవయాని శైలేంద్రకి వెంటనే వెళ్ళి జైల్లో ఉన్నటువంటి రాజీవాని కలిసి సారీ చెప్పు, అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చెయ్యి, అంతేకాని వాడు చాలా నరరూప రాక్షసుడిరా, వాడి కోపానికి బలి కావద్దు అని చెప్పగానే భయపడి వణుకుతా వెళ్తాడనమాట జైలు దగ్గరికి రాజీవన్ కలుసుకోవడానికి. వెళ్ళగానే రాజీవన్ చూసి బ్రో ఎలా ఉన్నావు బ్రో అని అంటే, బాగున్నాను బ్రో, మీరు ఎలా ఉన్నారు అంటే, ఒక పక్క దడదడలాడుతూనే ఉంటుంది శైలేంద్రకి. అయినా రాజీవన్ కలుసుకొని జరిగింది ఏంటి తెలుసుకునే క్యూరియాసిటీ ఉంటుందన్నమాట. అంటే బయట పెట్టేస్తాడేమో, అంటే శైలేంద్రనే పోలీసులకు పట్టించేశాడు అన్న నిజాన్ని తెలిసిపోయిందేమో రాజీవాకు, ఒకవేళ నన్ను జైల్లోనే అడిగేస్తాడేమో అని భయంగా వెళ్తాడనమాట. నిజానికి రాజీవాకి తెలియదనమాట. ఇవాళ వసుధార మహేంద్రనే ప్లాన్ వేసి మరీ పోలీసులకు పట్టించారనే భ్రమలోనే ఉంటాడు రాజీవ. ఇంకా ఆ విషయం తెలుసుకున్నాగానే నిజంగానే బ్రో, అవునా వాళ్ళే బ్రో నిన్ను పట్టించింది అని అంటారు. కానీ భయో ఎప్పటికైనా సరే నాకు ఒక హెల్ప్ చేయాలి. ఏంటంటే నన్ను వసుధార మహేంద్ర చేత ప్లాన్ చేసి మరీ పోలీసులకు పట్టించిన ఆ వ్యక్తి ఎవరు ఉన్నారో ఆడిని మాత్రం చంపేయాలి భయ్యా నేను, అందుకని వాడెవరో తెలుసుకోవడానికి నాకు కొంచెం హెల్ప్ చెయ్యి, నువ్వు మాత్రమే చేయగలవు అని పోయి ఎవరైతే హెల్ప్ చేశారో ఆ వ్యక్తి శైలేంద్రకే అప్పగిస్తాడనమాట. అలా కాసేపు నీళ్లు నమిలి, ఓకే తప్పకుండా బ్రో నేను హెల్ప్ చేస్తాను, నేను బయలుదేరుతున్నాను, సరే అయితే జాగ్రత్త అని చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోగానే ఇంటికి వెళ్ళగానే అమ్మ దేవయాని కూర్చుని ఏంటా కోడలు వేసిన పొడుపు కథ విప్పలేకపోతే నాకు అంతకు మించిన అవమానం ఉంటుందా అని తలగించుకుంటూ ఉంటుంది. ఇంతలో కొడుకు ఎంట్రీ ఇస్తాడు సాడ్గా ఫేస్ పెట్టి. ఏంటి మామ అలా ఉన్నావు అంటే, ఏం లేదురా ధరణి ఇలా పొడుపు కథ వేసింది, అది బయట వాళ్ళు ఎవరైనా వేస్తే నేను కొట్టి పారేసేదాన్ని, అసలు ఆలోచించేదాన్ని కాదు, ఇంట్లో ధరణి వేసింది, ధరణికి అంత తెలివి ఎక్కడిది మామ, వదిలేయి మామ్ అంటే, వదిలేస్తే నేను చులకనైపోతాను రా ఇంకా, అందుకని ఖచ్చితంగా ఆన్సర్ చెప్పాలి అని అంటే, ఏంటి మమ్మీ అది అంతలా పొడుపు కథ, మనకు పొడుపు కథలు ఎలా వస్తాయి మామ్, ఎవరైనా మర్డర్ చేయాలా, లేకపోతే ఇంకేమైనా హత్యలు చేయాలా, లేకపోతే ఇంకేమైనా చేయాలా, కుట్రలు పన్నాలా, ఇట్లాంటి ప్లాన్స్ అయితే మనం ఆరితేరి ఉంటాం, కానీ ఇలాంటివి ఏంటి మమ్మీ మనకి ఎలా సూట్ అవుతాయి అని అంటాడు శైలేంద్ర. కాదురా ఇప్పాల్సింది అని చెప్పేసి, అంగట్లో దొరికేది కాదు, తక్కెట్లో తూచేది కాదు, మనిషికి అది లేకపోతే మనిషి లేడు అంటాడు. ఇది ఏంటి పొడుపు కథ అని అంటే, అసలు కొడుకు టఫీమని ఆన్సర్ చెప్పేస్తాడు, నాకు తెలియదమ్మా అని చెప్పేస్తాడు.
ఇంకా ఇది కూడా తెలుసుకోలేవా, రేపటి నుంచి పొడుపు కథలు చదవడం స్టార్ట్ చేయని అంటుంది. మమ్మీ నేను పొడుపు కథలు స్టార్ట్ చేస్తే ఎండి సీట్ ఎలా మమ్మీ, అది చేయాలన్నావు కదా మమ్మీ అని అంటాడు. అవును కదా, నేను ఏదో ఒకటి చేస్తానులే, నువ్వు దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టు. వసుధారని ఎలా దెబ్బ కొట్టాలి, మహేంద్రని ఎలా దెబ్బ కొట్టాలి, ఎండి సీట్ ఎలా సంపాదించాలి అనే దాని గురించి ఆలోచించరా అని చెప్పి కొడుక్కి హితబోధ చేస్తుంది ఆ తల్లి దేవయాని. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. చూడండి గుప్పెడంత మనసు సీరియల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. వసుధార రిషికి సంబంధించి త్వరలో కలవాలని కూడా కోరుకుందాం. అలాగే ఎవ్రీడే ఎపిసోడ్ కనుక మీరు మన సుజిత టీవీ తెలుగు ఛానల్లో కనుక చూడాలనుకుంటే వెంటనే సుజిత టీవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.